పశ్చిమ బెంగాల్లో ఈసారి అధికారంలోకి వచ్చేది బీజేపీ అంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు సైతం బీజేపీకి అనుకూలమని తేలిపోయింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో బీజేపీ సంబరాలు కూడా చేసుకుంటుంది. అయితే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తాజాగా ఎగ్జిట్ పోల్స్ అంచనాలపై స్పందించారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో తమ తృణమూల్ పార్టీ 200 సీట్లకు పైగా గెలుచుకోవడం ఖాయమని మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేశారు. శనివారం వర్చువల్ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఈ మమత ప్రసంగించారు. ఎగ్జిట్ పోల్స్ అనేవి స్టాక్ మార్కెట్ ను తారుమారు చేసే ప్రయత్నం తప్ప మరేమీ కాదని ఆమె చెప్పుకొచ్చారు. 2021, 2024లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఇలాగే వేశాయని, ఇప్పుడు మళ్లీ ఇదే ప్రయత్నం చేస్తున్నారని మమతా బెనర్జీ చెప్పుకొచ్చారు. అయితే పశ్చిమ బెంగాల్ ఎన్నికలపై విడుదలైన అనేక ఎగ్జిట్ పోల్స్ ఆసక్తికర అంచనాలను వెల్లడించాయి. అత్యధిక సర్వేలో బీజేపీకి అనుకూలంగా తమ అంచనాలను వెల్లడించాయి. చాణక్య స్ట్రాటజీ సర్వే ప్రకారం 294 స్థానాలకు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో బీజేపీ 150 నుంచి 160 స్థానాలు మెజారిటీ సాధించే అవకాశం ఉందని పేర్కొంది. ఇకపోతే టీఎంసీకి 100 నుంచి 111 స్థానాలు వస్తాయని, అలాగే ఇతరులకు 6 నుంచి 10 సీట్లు మాత్రమే గెలుచుకుంటాయని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వేసింది. అలాగే బీజేపీ 146 నుంచి 161 సీట్లు, టీఎంసీ 125 నుంచి 140 స్థానాలు, ఇతరులకు 6 నుంచి 10 వచ్చే అవకాశం ఉందని మాత్రిచ్ తన సర్వే అంచనాలను వేసింది. జేవీసీ సర్వే కూడా 138 నుంచి 150 స్థానాలు బీజేపీకి వస్తాయని ఈ సర్వే కూడా చెప్తుంది. ఏదేమైనా ఈ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కు ఇంకా ఒక్కరోజు సమయం మిగిలి ఉంది. సోమవారం కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. దీంతో బెంగాల్ రాజకీయ వర్గాలలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇకపోతే పశ్చిమ బెంగాల్ 2 దశల్లో ఎన్నికలు జరిగాయి. అయితే రెండో దశలోనే రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదయ్యింది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పశ్చిమ బెంగాల్లో ఇదే అత్యధిక పోలింగ్ శాతం అని పేర్కొంది. మొదటి దశలో 93%, అలాగే రెండో దశలో 91% పోలింగ్ నమోదైనట్లు ఈసీ వెల్లడించింది.